హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి కొత్త పాలసీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం ఇండస్ట్రియల్ పాలసీ 4.0ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ చూడనట్టయితే మీరు ఇండస్ట్రియల్ పాలసీ వీడియో చూడండి, మన యూట్యూబ్లో ఉంది ఛానల్లో. అండ్ ఈరోజు వచ్చేసి సెకండ్ పాలసీ released from AP government, that is AP MSME and Entrepreneur Development Policy 4.0. ఇది 2024 to 2029 పాలసీ పీరియడ్ తోటి రిలీజ్ చేసినటువంటి కొత్త పాలసీ అనమాట. అండ్ దీని యొక్క మొట్టో వచ్చేసి వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెన్యూర్. సో చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వచ్చినటువంటి పాలసీ ఇది ఏపీ గవర్నమెంట్ది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి, ఒక బిజినెస్ పర్సన్ ఉండాలి. ఒక ఇంటి నుంచి ఒక ఎంఎస్ఎంఈ ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయడము అనేది టార్గెట్ తోటి 2029 కల్లా అలా చేయాలి అన్న టార్గెట్తో తీసుకొని వచ్చినటువంటి పాలసీ అనమాట ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0. సో ఈరోజు మొత్తం అంటే లైక్ ఇది ఎంఎస్ఎంఈస్, మీరు ఏపీ ఎకానమీలో భాగంగా మనకి 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అనేది ఒక యూనిట్గా ఉంది కదా ఎకానమీలో. సో దాంట్లో మనం అగ్రికల్చర్ చదువుతాము, ఇండస్ట్రీస్ చదువుతాం. సో ఇండస్ట్రీస్ చదివేటప్పుడు కంపల్సరీగా మనము ఇండస్ట్రీస్లో స్టాటిక్ పార్ట్తో పాటు ఏమేమి చదవాలి అంటే కరెంట్ అఫైర్స్ కింద బడ్జెట్లో ఏమేమి ఇన్సెంటివ్స్ వచ్చాయి అన్నది, తర్వాత ఎకనామిక్ సర్వే ఆల్రెడీ రిలీజ్ అయింది. సో దాంట్లో ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవి చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటివి ఏవంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఇండస్ట్రియల్ పాలసీ 4.0 చూడాలి, దాంతోపాటు ఈ ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ చూడాలి. అండ్ దాంతోపాటు ప్లగ్ అండ్ ప్లే స్టేట్గా ఏపీని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఒక పాలసీని రిలీజ్ చేశారు. దట్ విల్ బీ థర్డ్ పాలసీ, అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఈ 3 పాలసీస్ మనము కంపల్సరీగా చదవాలన్నమాట. అప్పుడే మనకి ఇండస్ట్రీస్ అనే టాపిక్ ఇంకా కాంప్రహెన్సివ్గా కవర్ అయినట్టు. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అది గ్రూప్ 2కైనా సరే లేదా గ్రూప్ 1కైనా సరే. గ్రూప్ 1కి అయితే డైరెక్ట్గా ఎంఎస్ఎంఈస్ మీద ఆల్రెడీ ప్రీవియస్ గ్రూప్ 1లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అండ్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి దాని ఆబ్జెక్టివ్స్ రాయండి అని కూడా మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. సో 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో ఇప్పుడు మనము ఏపీ ఎంఎస్ఎంఈ కొత్త పాలసీ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ అసలు ఇంట్రొడక్షన్లో ఇండియా, మనము లాస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా మనం ఎట్లా చెప్పుకున్నామంటే ఫస్ట్ ఇండియా పరిస్థితి ఎలా ఉంది, అండ్ ఆ తర్వాత అడ్వాంటేజ్ ఇండియా ఏంటి, అడ్వాంటేజ్ ఏపీ ఏంటి, అసలు ఎంఎస్ఎంఈస్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏపీలో ఎంఎస్ఎంఈస్ పరిస్థితి ఎలా ఉంది, ఆ తర్వాత ఏపీలో ఎంఎస్ఎంఈస్ పరిస్థితి ఎలా ఉంది, అండ్ ఈ కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ యొక్క అవసరం, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద న్యూ పాలసీ, అండ్ ఆ న్యూ పాలసీ యొక్క విజన్ ఏంటి, టార్గెట్స్ ఏంటి. సో విజన్ టార్గెట్స్ పెట్టుకున్నాము. మరి ఇప్పుడు ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ యొక్క ఫ్రేమ్వర్క్ ఏంటి, ఎట్లా అచీవ్ చేయబోతోంది, అండ్ ఆ తర్వాత ఆ ఫ్రేమ్వర్క్ అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏంటి ఈ కొత్త ఎంఎస్ఎంఈస్కి. సో ఈ ఫ్లోలో మనం చదువుతామన్నమాట ఈ పాలసీ అనేది, ఓకే. సో 1 by 1 చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి ఇండియా ఈజ్ పాయిజ్డ్ టు బికమ్ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ విత్ 5 trillion GDP బై 2025 అండ్ 10 trillion GDP బై 2030. దీంట్లో ఎంఎస్ఎంఈస్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఏదైనా షార్ట్ ఇంట్రడక్షన్ క్రిస్ప్గా ఉండాలన్నమాట. సో ఎంఎస్ఎంఈస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఏదైనా ఆన్సర్ రాయాల్సి వస్తే ఇది మీరు ఇండియన్ ఎకానమీలో అయినా రాయొచ్చు, ఏపీ ఎకానమీకి అయినా రాయొచ్చు. ఏంటంటే ఇండియా గోల్ ఏంటి, ఇప్పుడు టార్గెట్ ఏంటి, మనము 2025 కల్లా 5 trillion ఎకానమీ అవ్వాలి అని కదా. సో 5 trillion జీడీపీని మనం అచీవ్ చేయాలి అని పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయడానికి కానీ 2030కి $10 trillion ఎకానమీ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం కదా. సో అవి 2 అచీవ్ చేయడంలో ఎంఎస్ఎంఈస్ ప్లేస్ ఏ కీ రోల్. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఇండియా అంటే అసలు యాక్చువల్గా ఏషియాకున్న అడ్వాంటేజ్ ఏంటి, సో ఏషియాలో ఆబ్వియస్గా మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాము, టోటల్గా వరల్డ్లోనే ఏషియా కన్సంప్షన్ వచ్చేసి 40% ఆఫ్ ద వరల్డ్స్ కన్సంప్షన్, అండ్ జీడిపి గ్రోత్లో 60% ఆఫ్ ద వరల్డ్స్ గ్లోబల్ జీడిపి గ్రోత్ బై ఏషియా అనమాట. సో ఏషియా ఎంత కీ రోల్ ప్లే చేస్తోంది వరల్డ్ ఎకానమీలో ఇప్పుడు అని అంటే
వరల్డ్ కన్జంప్షన్లో 40% ఏషియాలోనే అవుతుంది అండ్ జీడిపి గ్రోత్లో 60% ఏషియాదే ఉంటుంది. సో దట్ మీన్స్ వాట్ కెన్ వి కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ ఈజ్ ఏషియా ఈజ్ బికమింగ్ ద న్యూ వరల్డ్స్ ఎకనామిక్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో అంటే మొత్తం ఎకానమీ అంతా ఏషియా చుట్టూనే తిరుగుతోంది అనేదానికి సబ్స్టాన్షియేటింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే 40% ఆఫ్ ద వరల్డ్స్ కన్జంప్షన్ అండ్ 60% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి గ్రోత్ ఈజ్ ఫ్రమ్ ఏషియా ఓన్లీ అనమాట. సో ద న్యూ వరల్డ్స్ ఎకనామిక్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఏషియా. సో ఇప్పుడు అట్లాంటి ఏషియాలో ఇండియా ఈజ్ డెఫినెట్లీ ఎ వెరీ కీ ప్లేయర్. కాబట్టి ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఇండియా ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి ఎట్లా వెళ్తున్నాం ఫ్లో. ముందు గ్లోబల్ లెవెల్లో, సో గ్లోబల్ లెవెల్లో ఏషియా గురించి చూసాం. సో ఏషియాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 40% వరల్డ్ కన్సంప్షన్, 60% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి గ్రోత్. ఇప్పుడు మళ్ళీ ఏషియాలో సో అందుకని మనం ఏషియాని ఏమంటున్నాం, న్యూ ఎకనామిక్ సెంటర్ ఆఫ్ న్యూ వరల్డ్స్ ఎకనామిక్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏషియా అని అంటున్నాం. ఇప్పుడు మరి ఈ ఏషియాలో మనం ఉన్నది ఏంటి, ఇండియా. సో ఇప్పుడు ఇండియా యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఇండియాకి సంబంధించి ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఇండియన్ ఎకానమీకి ఎంఎస్ఎంఈస్ కంట్రిబ్యూట్ 30% టు ఇండియాస్ జీడిపి గ్రోత్. సో ఇండియా జీడిపి గ్రోత్లో ఎంఎస్ఎంఈస్ మాత్రమే, నాట్ ఆల్ ఇండస్ట్రియల్ సెక్టార్ కాదు, ఓన్లీ ఎంఎస్ఎంఈస్ మాత్రమే 30% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఎక్స్పోర్ట్స్లో 48% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ 48% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఎంఎస్ఎంఈస్ అంటే ఇట్లాంటి దాన్ని మనం మెజర్ చేసేటప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ కీవర్డ్ లాగా ఏం పెట్టుకోవాలి, మనము ఫస్ట్ అది జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, రెండోది వచ్చేసి ఇది ఎంఎస్ఎంఈస్ కాబట్టి ఇది ఎక్స్పోర్ట్స్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, థర్డ్ది వచ్చేసి దీనివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఎంత ఉంటుంది. సో ఈ 4 వీటిని క్రైటీరియాగా పెట్టుకొని మనం ఎంఎస్ఎంఈస్ పొజిషన్ని డిసైడ్ చేస్తాం. ఇండియాలో ఎట్లా ఉంది అంటే వాట్ ఈస్ ద హెల్త్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా అంటే దాని జీడిపికి కంట్రిబ్యూషన్, దాని ఎక్స్పోర్ట్స్కి వీటి కంట్రిబ్యూషన్ ఎంత, ఎంప్లాయ్మెంట్కి కంట్రిబ్యూషన్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఎంత. సో జీడిపికి వచ్చేసి ఎంత అంటున్నాము, 30% జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎంఎస్ఎంఈస్. అండ్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియాలో 48%. అంటే చూడండి ఇక్కడ మనము ఈ నెంబర్ గుర్తుండకపోయినా ఎట్లా రాయొచ్చు దీన్ని, ఆల్మోస్ట్ హాఫ్ అనొచ్చు కదా. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ ఓన్లీ. సో దాన్ని బట్టి ఎంఎస్ఎంఈస్ అనేది మన ఇండియన్ ఎకానమీకి, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ కదా ఒక ఎకానమీకి. సో ఎక్స్పోర్ట్స్లో సగము ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తున్నాయి అనేది ఇక్కడ రాస్తాం. అండ్ ఎంప్లాయ్మెంట్ టోటల్గా ఎంఎస్ఎంఈస్లో 110 మిలియన్ పీపుల్ వర్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండియా. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఎంఎస్ఎంఈస్లో కలిపి 110 మిలియన్ పీపుల్ వర్ ఎంప్లాయిడ్. అది కూడా ఏది, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్తున్న లెక్కలంతా కూడా రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఆన్ ఉద్యమ్ పోర్టల్ అనమాట. సో ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న ఎంఎస్ఎంఈస్ నుంచి మాత్రమే ఇది. అండ్ రిజిస్టర్ కానివి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ఎంఎస్ఎంఈస్ ఇంకా ఎక్కువ ఉన్నాయని మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ పాలసీలో చెప్పుకోవడం జరిగింది కదా. సో రిజిస్టర్ చేసిన వాటిల్లోనే 110 మిలియన్ పీపుల్కి ఇవి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎంప్లాయర్ అని చెప్పచ్చు కదా. సో ఎంత అంటే మనకి అందరికీ తెలుసు దట్ అగ్రికల్చర్ ఈజ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా కదా. సో దాని కంట్రిబ్యూషన్ టు జీడిపి తక్కువగా ఉన్నా కానీ స్టిల్ అగ్రికల్చరే ఎక్కువ మందిని ఎంప్లాయీ చేస్తోంది ఇండియాలో కదా. కానీ అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్టర్ ద అగ్రికల్చర్ ఇన్ ఇండియా ఈజ్ ఎంఎస్ఎంఈస్ దట్ గివ్స్ ఎంప్లాయ్మెంట్ టు నియర్లీ 110 మిలియన్ పీపుల్ అనమాట. సో అదొకటి. నెక్స్ట్ 33% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే వాటిల్లో 33% ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తున్నాయి. సో ఈ 4గిటిని బట్టి అది జీడిపి, ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్కి అవి చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ని బట్టి ఎంఎస్ఎంఈస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఇండియన్ ఎకానమీకి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ గ్లోబల్ లెవెల్లో ఏషియానే న్యూ ఎకనామిక్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నాం. అండ్ ఆ తర్వాత ఇండియా ఏషియాలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చెప్తున్నాం. దాంట్లో ఇండియాలో ఎంఎస్ఎంఈస్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఏపీ చూద్దాం. ఇండియా తర్వాత ఏపీ విషయానికి వస్తే
అండర్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఫ్రేమ్వర్క్ కొత్తగా రిలీజ్ చేశారు కదా మనకి, ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి. సో దీంట్లో ఏపీ ఎన్విసాజెస్ సర్వీసెస్ అండ్ ఇండస్ట్రీస్ టు బి ద లార్జెస్ట్ డ్రైవర్స్ ఆఫ్ ద గ్రోత్. సో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ని అచీవ్ చేయాలి అని గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి ఫ్రేమ్వర్క్లో ఇండస్ట్రీస్ సర్వీసెస్సే ఏపీ ఎకానమీని ఏపీ ఎకనామిక్ గ్రోత్ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి అంటే ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఎందుకు ఆ మాట అంటున్నారు అని అంటే, ఇప్పుడు ఏదన్నా ఒకటి చెప్తున్నామంటే దానికి ఒక ఫ్యాక్ట్ ఉండాలి కదా. సో ఎందుకు అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సర్వీసెస్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ గ్రోత్ అనేది అంత డ్రైవ్ చేస్తుంది అంటున్నాం కదా. ఎంత అంటే షేర్ ఆఫ్ ద జిఎస్డిపి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఫ్రమ్, ఇప్పుడు 2028-29లో ఇండస్ట్రీస్ యొక్క షేర్ 20 లెటెస్ట్ టేక్ ఇది 2 కాకుండా ఒకటి తీసుకుందాం, అప్పర్ లిమిట్ తీసుకుందాం, 25% ఆఫ్ జిఎస్డిపి ఇండస్ట్రీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనుకుందాం 28-29కి. ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ ఇది ఇంకా ఫర్దర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఏంటంటే అంటే ఈ పాలసీస్ అంతా కంప్లీట్ అయ్యే టైంకి, లైక్ ఈ పాలసీ పీరియడ్ మనకి 29 వరకు కదా. సో 29 ఎండ్ అయ్యే టైంకి పాలసీస్ అంతా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ షేర్ టు జిఎస్డిపి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 25% అరౌండ్ ఉంటుంది అని అనుకుంటున్నాం. అండ్ అది కూడా మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఏంటి అని అంటే వికసిత్ భారత్ అచీవ్ అయ్యే టైంకి ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని, అంటే 2047కి, అంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయ్యే టైంకి అక్కడ మనకి ఇండియా వికసిత్ భారత్ అవుతుంది, ఇక్కడ ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అన్న గోల్ తోటి పెట్టుకున్న ఫ్రేమ్వర్క్ అది స్వర్ణాంధ్రప్రదేశ్ ఫ్రేమ్వర్క్. సో 2029కి 25%గా ఉన్న ఇండస్ట్రియల్ షేర్ టు జిఎస్డిపి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ టు 32%కి పెరగాలి అని చెప్పి ఒక పెరుగుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నామన్నమాట. అండ్ సర్వీసెస్ విషయానికి వస్తే 2028-29లో సర్వీసెస్ షేర్ 41% ఉంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీజ్ టు 55% షేర్ ఆఫ్ జిఎస్డిపి సర్వీసెస్ ఉంటుంది అని తెలుస్తుంది. సో మనకందరికీ తెలుసు దట్ ఎంఎస్ఎంఈస్ కెన్ బీ ఫ్రమ్ ఇండస్ట్రీస్ సెక్టర్ ఆర్ సర్వీస్ సెక్టర్, రెండిటి నుంచి ఉంటాయి కదా. సో ఈ రెండే మన జిఎస్డిపి గ్రోత్ డ్రైవర్స్ అని అంటున్నాం ఏపీవి. అండ్ ఆ రెండిటి వల్లే స్వర్ణాంధ్రప్రదేశ్ గోల్ని అచీవ్ చేయొచ్చు అని అంటున్నాం. అంటే ఆ రెండు ఎంతెంత షేర్ అంటే 2047కి ఇండస్ట్రీస్ షేర్ వచ్చేసి 32%కి, సర్వీసెస్ షేర్ వచ్చేసి 55%కి, అంటే మోర్ దాన్ హాఫ్ సర్వీసెస్ నుంచే వస్తుంది అని మనం చెప్పడం ద్వారా వాట్ వీఆర్ గోయింగ్ టు స్ట్రెస్ హియర్ ఈజ్ ఎంఎస్ఎంఈస్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఎంఎస్ఎంఈస్కి మనం ఈ పాలసీ తీసుకొని వచ్చి వాటికి మనం ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా మనము ఇండస్ట్రీస్ నుంచి, సర్వీసెస్ నుంచి ఇంత జిఎస్డిపి గ్రోత్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జిఎస్డిపికి వాటి యొక్క కంట్రిబ్యూషన్ని మనము ఇంతగా పెంచవచ్చు అనేది మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో దీన్ని బట్టి ఎంఎస్ఎంఈ గ్రోత్ యొక్క స్కోప్ ఎంత ఉంది అనేది మనకి ఈ ఫ్యాక్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఇది ఏపీ. అండ్ ఇప్పుడు ఏపీలో ఎంఎస్ఎంఈ ల్యాండ్స్కేప్ ఎట్లుంది అంటే, లైక్ ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, అసలు ఎంఎస్ఎంఈకి ఏపీలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా 2024 ఫిబ్రవరి వరకు చూస్తే యాజ్ పర్ ఉద్యమ్ పోర్టల్, మళ్ళీ ఇందాక మనం అనుకున్నాం కదా ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయినటువంటి ఎంఎస్ఎంఈల సంఖ్య ఏపీలో ఎన్ని అంటే అప్రాక్సిమేట్లీ 9.3 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. అండ్ ఈ 9.3 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్లో ఎక్కువగా ఏ సెక్టార్ ఉన్నాయి చూడండి. ఇట్లా నెంబర్ గుర్తుండకపోయినా సింపుల్గా అనలిటికల్గా అడుగుతారనమాట. ఓవరాల్గా ఏపీలో ఉన్న ఎంఎస్ఎంఈస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించిన ఎంఎస్ఎంఈస్ ఎక్కువ ఉన్నాయా, సర్వీసెస్కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయా అంటే సర్వీసెస్వే ఉన్నాయి 79%. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, లైక్ ఏపీ వచ్చేసి కెమికల్స్, ఫర్టిలైజర్స్, ఫార్మస్యూటికల్ ఇట్లాంటివన్నీ. సో అవి మనకి ఈ ఫార్మస్యూటికల్వి ఇట్లాంటివి కొన్ని, తర్వాత హాస్పిటాలిటీ, టూరిజం ఇవన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి కదా. సో ఎక్కువగా వాటి రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. సో కాబట్టి 79% సర్వీసెస్కి సంబంధించిన ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, 21% వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఎంఎస్ఎంఈస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఎంఎస్ఎంఈస్ అన్నీ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి మన స్టేట్ నుంచి పోయే ఎక్స్పోర్ట్స్లో
28.3% ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తున్నాయి. సో ఓవరాల్గా ఏపీలో ఎన్ని ఉన్నాయి? 9.3 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అండర్ ఉద్యమ్ పోర్టల్. అండ్ ఇవి 28% స్టేట్ ఎక్స్పోర్ట్స్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఇది 9 lakh అనుకోండి, రౌండెడ్ ఆఫ్ చేసుకుందాం. ఇది 9, ఇది 28. సో ఏదైనా లైక్ ఒక చిన్న గుడ్డి గుర్తులాగా లేదా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా అని అనుకుంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ అని పెట్టేసుకోవచ్చు మనము. 3 times అనొచ్చా? 9 lakh ఇంటూ 3 లైక్ 27 అట్లా సంథింగ్ ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చూసుకోండి. 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అండ్ అవి 28% ఆఫ్ ద స్టేట్ ఎక్స్పోర్ట్స్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏపీలో ఉన్న ఎంఎస్ఎంఈస్లో మళ్ళీ ఏ కేటగిరీ ఎక్కువ? మైక్రోనా, స్మాలా, మీడియమా? ఇవి 3 కేటగిరీస్లో ఏవి ఎక్కువ అంటే మైక్రోవే ఎక్కువ. మైక్రో కేటగిరీకి సంబంధించినవే ఎక్కువ. అండ్ దాంట్లో అంటే ఎంత ఎక్కువ అంటే ఎంఎస్ఎంఈస్ అని మనం అంటున్నాం కానీ ఏపీలో మైక్రోవే 97% ఉన్నాయి, మిగతావి చాలా తక్కువ. అండ్ నేషనల్ ట్రెండ్ కూడా ఇలాగే ఉంది. సో ఇట్లాంటి పాయింట్స్ ఎందుకు మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాము అని అంటే రివర్స్లో ఉల్టా చేసి అడుగుతారనమాట. లైక్ ఎట్లా అడగచ్చు క్వశ్చన్? ఎంఎస్ఎంఈస్ ఏపీలో ఉన్న ఎంఎస్ఎంఈస్లో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఎక్కువ అన్లైక్, లేదా ఏపీలో ఉన్న ఎంఎస్ఎంఈస్లో మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎక్కువ అన్లైక్ నేషనల్ ట్రెండ్. అంటే నేషనల్ ట్రెండ్ను ఫాలో అవ్వట్లేదు అంటే నేషనల్ ట్రెండ్లో మైక్రోవి కాదు లేదా స్మాల్ మీడియంవో ఎక్కువ ఉన్నాయి, వెరాజ్ ఏపీలో వచ్చేసరికి మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లా అడుగుతారనమాట. ఇక్కడ మనకి ఈ మధ్య అడుగుతున్న ట్రెండ్ అంతా ఇట్లా అనలిటికల్గా మనకి ఎట్లా అర్థం చేసుకుంటున్నాము, ఆర్ వి కంపేరింగ్ ఏపీ ఎకానమీ విత్ ఇండియన్ ఎకానమీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్స్పెక్టివ్ ఆర్ నాట్ అనేది టెస్ట్ చేస్తున్నారు మనల్ని. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఏపీలో ఉన్న ఎంఎస్ఎంఈస్లో మైక్రో కేటగిరీ ఎక్కువ ఉన్నాయి, 97% అవే ఉన్నాయి అని అంటున్నాము. మరి నేషనల్ లెవెల్లో ట్రెండ్ ఎట్లా ఉంది? నేషనల్ లెవెల్లో కూడా మైక్రో ఎంటర్ప్రైజెసే ఎక్కువ ఉన్నాయి. మూడిట్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియంలో మైక్రోవే ఎక్కువ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ 70% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ అండ్ ఏపీలోనే 70% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ టాప్ 12 డిస్ట్రిక్ట్స్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. లైక్ కృష్ణా, ఇక్కడ ఉన్నాయి కదా, ఈ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. ఇది మనకి క్వశ్చన్ అడిగేంత అవకాశం లేదు, ఎందుకంటే 12 డిస్ట్రిక్ట్స్ అంటే అది ఇంపాసిబుల్. జస్ట్ ఊరికే ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది చూడండి. Women led MSMEs in AP is 49%, whereas national average is only 33%. సో మళ్ళీ ఇక్కడ కూడా అగైన్ ఒక స్కోప్ ఉంది క్వశ్చన్ అడగడానికి. ఎట్లా? ఏపీలో ఉమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్ 49% ఉన్నాయి, నేషనల్ లెవెల్లో నేషనల్ యావరేజ్ వచ్చేసి ఓన్లీ 33%. అంటే నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఏపీలో ఉమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏపీలో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ నేషనల్ యావరేజ్. అంతే కదా అర్థం? సో అంటే ఏపీలో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సగం ఎంఎస్ఎంఈస్ ఉమెన్ లెడ్వే ఉన్నాయి ఏపీలో, వేరాజ్ ఇండియాలో ఓన్లీ 33%. ఈ 33% నెంబర్కి మీరు ఉమెన్ రిజర్వేషన్ 33% అంటాం కదా, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఉమెన్ ఎంఎస్ఎంఈసే కాబట్టి. సో 33% ఎంఎస్ఎంఈస్ ఆర్ లెడ్ బై ఉమెన్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా యావరేజ్గా. కానీ ఏపీలో 49%, అంటే ఏపీలోనే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా మార్చి అడగచ్చు అంటే నేషనల్ యావరేజ్ కన్నా ఏపీలో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ లెస్ ఇన్ నెంబరు, అదే యావరేజ్ కన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు అన్నట్టుగా చేంజ్ చేసి అడగచ్చు. ఓకే, సో ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్లో అంటే ఎంఎస్ఎంఈస్కు వచ్చే క్రెడిట్ ఎంత ఉంది అంటే 16% ఉంది. అండ్ 23% ఇన్ టోటల్ పిఎస్ఎల్ టార్గెట్స్. మనకు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ టార్గెట్స్లో ఎంఎస్ఎంఈస్కి వస్తున్న షేర్ ఎంత అంటే 23%, యాన్యువల్ క్రెడిట్ ప్లాన్లో వస్తున్నది ఎంత అంటే 16%. నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ అయిన వాటిల్లో అంటే ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన వాటిల్లో ఎంఎస్ఎంఈస్ ఏ సెక్టార్స్లో ఎక్కువ ఉన్నాయి? ఇట్లా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అడగచ్చు అనమాట. సో ఏ సెక్టార్లో ఎక్కువ ఉన్నాయి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ విత్ 32%, టెక్స్టైల్స్ 26%, వుడెన్ ప్రోడక్ట్స్ 6%, నాన్ మెటాలిక్ మినరల్స్ 5%. సో హయ్యెస్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ఉన్నాయి. ఇవి టాప్ 4వి మాత్రమే చెప్పడం జరిగింది.
సో ఫుడ్ ప్రాసెసింగ్ 32%. అట్లీస్ట్ ఇది ఒక్కటన్నా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎక్కువ ఏ కేటగిరీ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ని మనం చూస్తున్నాము అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి సంబంధించిన ఎంఎస్ఎంఈస్ ఏపీలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ టోటల్గా ఏపీలో ఎన్ని ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి అంటే 29 ఆపరేషనల్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి అక్రాస్ 17 డిస్ట్రిక్ట్స్. సో ఆపరేషనల్ అంటే లైక్ వర్క్ ఫంక్షనింగ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్లు ఎన్ని అంటే ఏపీలో 29 ఉన్నాయి 17 జిల్లాల్లో. అండ్ నెక్స్ట్ MSME CDP program, under MSME CDP program, total 9 districts valued more than 100 crores have been sanctioned by Government of India in AP, and దీని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వచ్చేసి AP MSME డెవలప్మెంట్ కార్పొరేషన్. సో MSE ఇది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో దీని కింద టోటల్గా 9 ప్రాజెక్ట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది, వర్త్ మోర్ దాన్ 100 crores. సో ఈ 9 ప్రాజెక్ట్స్ యొక్క వాల్యూ మోర్ దాన్ 100 crores. సో ఈ ప్రాజెక్ట్ ఈ సిడిపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏది అనంటే ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీని చేంజ్ చేసి కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇంకొకటి ఇంకా ఏపీలో ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఇంకో పాయింట్ ఏంటి అంటే ర్యాంప్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకు ఆల్రెడీ ఉంది. ర్యాంప్ అంటే ఏంటి అనంటే RAMP అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్, RAMP ర్యాంప్. సో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్కి టోటల్గా బడ్జెట్ అవుట్లే ఎంత అంటే 121 crores అన్ని ఇయర్ మార్క్ చేయడం జరిగింది. సో ఈ 121 కోట్లతో ఈ ఎంఎస్ఎంఈ రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద ఏమేం చేస్తారు అంటే ఎంఎస్ఎంఈస్ని ఫార్మలైజ్ చేయడం, అంటే ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ కాని వాటిని ఫార్మలైజేషన్ కిందకి తీసుకొని రావడం, తర్వాత వాటి కోసం ఒక డెడికేటెడ్ పోర్టల్, అండ్ మూడోది ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ ఎంఫసిస్ ఆన్ ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళల్లో ఆంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేసేదానికి ఇంకా కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్స్ లాంటివి. అండ్ ZED సర్టిఫికేషన్ అంటే జీరో డిఫెక్ట్ సర్టిఫికేషన్ అంటాం కదా, సో ఎట్లాంటి డిఫెక్ట్స్ లేవు అంటే లైక్ ఇది దేనికి అంటే మన ఎక్స్పోర్ట్ కాంపిటిటివ్నెస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇంకో వచ్చేసి తర్వాత ఐపీఆర్స్ మీద అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి కదా, సో వాటి మీద అవేర్నెస్ కల్పించేలాగా ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ఇట్లాంటివి ఇవ్వడం. సో ఈ పనులన్నీ చేయడానికి ర్యాంప్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది, దట్ ఈస్ రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్. సింపుల్గా అసలు ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ వాట్ అని అడిగితే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎంఎస్ఎంఈస్ అనమాట. దానికి బడ్జెట్ అవుట్లే ఎంత అంటే 121 crores. అండ్ నెక్స్ట్ మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ర్యాంప్ ప్రోగ్రామ్ ఉంది, అండ్ MSC CDP ప్రోగ్రామ్ ఉంది, అండ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయి, అండ్ ఆల్రెడీ మనం ఎంతెంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎంఎస్ఎంఈస్ అని చెప్పుకున్నాము, దాంట్లో ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పుకున్నాము, అండ్ తర్వాత ఏ సెక్టార్వి ఎక్కువ ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వాట్ ఈస్ ద నీడ్ ఫర్ న్యూ పాలసీ, కొత్త పాలసీ దేనికి అంటే ఎంఎస్ఎంఈస్లో ఏపీని టు పొజిషన్ ఏపీ యాజ్ ఛాంపియన్ స్టేట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, అండ్ మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఏపీ అనేదాన్ని ఫోకస్ చేయడానికి. నెక్స్ట్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్. సో ఎంఎస్ఎంఈస్లో ఏపీని ఛాంపియన్ స్టేట్గా పెట్టాలి, మేక్ ఇన్ ఏపీని, మేక్ ఇన్ ఇండియాని తద్వారా ఇంకా ఫోకస్ చేయాలి, అండ్ ఎంఎస్ఎంఈస్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, అండ్ ఇంటిగ్రేట్ 500+ ఎంఎస్ఎంఈస్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్. కనీసము 500+ ఎంఎస్ఎంఈస్నన్నా గ్లోబల్ సప్లై చైన్లో భాగంగా ఉంచాలి, అంటే లైక్ అంత కాంపిటేటివ్గా అంత హై వాల్యూడ్ ఎంఎస్ఎంఈస్గా వాటిని మార్చాలి. అండ్ నెక్స్ట్ ఎంఫసిస్ ఆన్ ఇంక్లూజన్, ఈక్విటీ అండ్ డైవర్సిటీ. ఎట్లా లైక్ ఈ ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత స్టార్టప్స్, బ్యాక్వర్డ్ రీజన్స్, తర్వాత సిక్ యూనిట్స్, వీటిని అన్నిటినీ డెవలప్ చేయడం ద్వారా. ఓకే,
అంటే బ్యాక్వర్డ్ రీజన్స్ లైక్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, రాయలసీమ లాంటి జిల్లాలు అట్లాంటి వాటి చోట ఈ ఎంఎస్ఎంఈస్ని బ్యాక్వర్డ్ రీజన్స్ లేదా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం అటువైపు, సో అక్కడ వీటిని పెట్టడం ద్వారా ఏంటి అని అంటే ఇంక్లూజన్ వస్తుంది, లైక్ అంటే ఇంక్లూజన్ ఈక్విటీ వస్తుంది. అంటే బ్యాక్వర్డ్ రీజన్స్ వెనకబడిన వాటికి గ్రో అయ్యేదానికి ఒక స్కోప్ దొరికినట్టు అవుతుంది. సో దాని ద్వారా అండ్ ఇంక్లూజన్ అంటే ఏంటి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ని ఇంక్లూడ్ చేసుకోవడం, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, బీసీ, స్పెషల్లీ ఏబుల్డ్ అందరినీ, అండ్ దాని ద్వారా డైవర్సిటీని. సో వీటినన్నింటినీ అచీవ్ చేయడం కోసం ఒక కొత్త పాలసీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ న్యూ ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ పాలసీ పీరియడ్ ఎంత, 5 years ఫ్రమ్ 2024 to 2029. నెక్స్ట్ దీని విజన్ ఏంటి అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విజన్ ఏంటి, 1 family 1 entrepreneur అని చెప్పి కదా. సో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండేలాగా చూడడమే దీని యొక్క విజన్. టు స్పర్ ద గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఏపీ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఏపీ ఇంటూ ఎ స్టేట్ విత్ 1 family 1 entrepreneur బై 2030 కల్లా 1 family 1 entrepreneur OFOE ఉండడం దీని యొక్క విజన్ అనమాట. అండ్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పాలసీ, దట్ ఈస్ టార్గెట్స్. దీని మీద మనకి క్వశ్చన్ వచ్చేదానికి చాలా 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 హ్యూజ్ స్కోప్ ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద పాలసీ అనమాట. ఇది ఏంటది అంటే టార్గెట్స్. అసలు ఈ పాలసీ యొక్క టార్గెట్ ఏంటి, ఏం అచీవ్ చేయాలి అని అనుకుంటోంది అంటే, ఫస్ట్ వచ్చేసి అట్రాక్ట్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹50,000 crores ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. సో ఈ ఎంఎస్ఎంఈస్ పాలసీస్ని తీసుకొని రావడం ద్వారా కొత్తగా 50,000 కోట్ల పెట్టుబడిని అడిషనల్గా అట్రాక్ట్ చేసే విధంగా చేయాలి అనేది ఫస్ట్ టార్గెట్. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నాం 50,000 కోట్లు. రెండో పాయింట్ ఏంటి, 22 lakh MSMEs టు బీ ఫార్మలైజ్డ్. మనం ఇందాకే అనుకున్నాం ఫార్మలైజేషన్ చేయాలి అని చెప్పి, ఉద్యమ పోర్టల్లో లేవు అని. సో ఎన్నిటిని ఫార్మలైజ్ చేయాలి, 22 lakh MSMEs. ఫస్ట్ది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఫస్ట్ది ఇన్వెస్ట్మెంట్, రెండోది వచ్చేసి ఫార్మలైజేషన్, నెక్స్ట్ మూడోది మోర్ దాన్ 5 lakh డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి అని అంటున్నాము, 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రావాలి అని అంటున్నాం. థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి డబల్ ద ఎక్స్పోర్ట్స్ టు $12 billion ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ బై 2029. సో ఎంఎస్ఎంఈస్ ద్వారా ఎక్స్పోర్ట్స్ని డబల్ చేయాలి. అంటే ఎంతకు డబల్ చేయాలి అంటే, ఇప్పుడున్న దాని నుంచి $12 billion దాన్ని డబల్ చేయండి అని అంటున్నాం. సో ఎక్స్పోర్ట్స్ డబలింగ్, నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ని డబల్ చేయడం. నెక్స్ట్ ఫిఫ్త్ టార్గెట్ ఏంటి అని అంటే, ఫెసిలిటేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 500+ MSME ఛాంపియన్స్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్. ఇది ఇందాక కూడా చెప్పుకున్నాం కదా. సో గ్లోబల్ వాల్యూ చైన్కు 500+ వాటిని 500+ MSMEస్ని గ్లోబల్ వాల్యూ చైన్లో ఇంటిగ్రేట్ చేయడము అనేది ఒక టార్గెట్. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సెట్టింగ్ అప్ ఆఫ్ 5 సెక్టార్ స్పెసిఫిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో ఎంఎస్ఎంఈస్ యొక్క నీడ్స్ని అడ్రస్ చేయడానికి 5 సెక్టార్ స్పెసిఫిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టాలి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్ని ఉండాలి, 5 అన్నా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ అసైడ్ ఏ కార్పస్ ఫండ్ ఆఫ్ 500 crores. ఎంత కార్పస్ ఫండ్, 500 crores కార్పస్ ఫండ్ని పక్కకు తీసిపెట్టాలి వీటన్నిటి కోసం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ 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 ఇంపార్టెంట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ అనే వాటిని ఏర్పాటు చేస్తున్నారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్. సో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ యొక్క సెంట్రల్ యూనిట్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ లింక్డ్ టు 5 hubs ఇన్ 5 zonal locations అక్రాస్ ద స్టేట్. సో 5 చోట్ల 5 zones లాగా డివైడ్ చేసి 5 చోట్ల 5 హబ్బులను పెట్టి దాని యొక్క సెంట్రల్ ఇది వచ్చేసి అమరావతిలో ఉండేలాగా చూసుకుంటున్నారు. టు ఫోస్టర్ ద ఇన్నోవేషన్ అండ్ మెంటరింగ్ ద స్టార్టప్స్ అండ్ స్కిల్లింగ్ కోసం. అంటే ఇప్పుడు ఒక సెంట్రల్ హబ్ ఉంటుంది అమరావతిలో, అండ్ 5 చోట్ల
5 జోన్స్ పెట్టి ఇక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ లాగా అనమాట. సో 5 జోన్స్లో 5 హబ్స్ ఉండేలాగా. ఇవి ఏంటి? రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ని పెట్టాలి. ఓకే, అండ్ ఇది వచ్చేసి కార్పస్ ఫండ్. సో టార్గెట్స్ ఆఫ్ ద పాలసీలో ఫస్ట్ ఏమంటున్నాము, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, రెండోది వచ్చేసి ఫార్మలైజేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డబలింగ్ ద ఎక్స్పోర్ట్స్, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, ఆ తర్వాత డబలింగ్ ద ఎక్స్పోర్ట్స్, ఆ తర్వాత గ్లోబల్ వాల్యూ చైన్లో పెట్టడం, ఆ తర్వాత సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 5ని పెట్టడం, తర్వాత కార్పస్ ఫండ్ ఆఫ్ 500 crores, నెక్స్ట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్. అండ్ ఈ హబ్స్ అన్నీ ఏం చేస్తాయి అని అంటే, ఈ ఏమంటారు డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్ అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, మనకి 1 district 1 product అని ఇట్లా పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో వాటిని ఇంప్రూవ్ చేయడం కోసము ఈ జోనల్స్లో ఉన్నటువంటి హబ్స్ అక్కడున్న ఎంఎస్ఎంఈస్కి ఏమంటారు మెంటరింగ్ చేయడం కానీ, లేదంటే ఆ ఎంఎస్ఎంఈస్లో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వడం కానీ, అట్లాంటివి లైక్ ఇన్నోవేషన్ని ఫోస్టర్ చేయడం కోసం ఈ హబ్స్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇది టార్గెట్స్ ఆఫ్ ద పాలసీ అనమాట. ఓకే, సో సింపుల్గా ఒక చిన్న గుడ్డి గుర్తులాగా పెట్టుకోవాలి అని అంటే మనకి ఐ ఫీడ్ 500+ గ్లోబల్ with 500 crores using రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్. ఇట్లా ఒక చిన్న గుడ్డి గుర్తులాగా, అంటే ఒక చిన్న నిమోనిక్ అట్లా అంటాం కదా, ఆ టైప్లో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఐ ఫీడ్ 500+ అంటే నేను 500 మందిని ఫీడ్ చేస్తాను గ్లోబల్ లెవెల్లో యూజింగ్ 500 crores. ఇది దీనికి సపోర్ట్గా లైక్ ఏదో ఒక చిన్న గుడ్డి గుర్తులాగా రతన్ టాటా వాళ్ళ సపోర్ట్ తోటి ఎన్జిఓ లాంటిది అట్లా ఏదన్నా గుర్తులాగా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే లైక్ ఇది గుర్తొస్తే మనకు ఆ ఫ్యాక్ట్ గుర్తు రావాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అట్రాక్ట్ చేయాలి అంటున్నాము? 50,000 crores. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి? ఫార్మలైజేషన్, ఎన్ని ఎంఎస్ఎంఈస్ని ఫార్మలైజ్ చేయాలి? 22 lakh. నెక్స్ట్ ఈ అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి? కొత్తగా 5 lakh మందికి. నెక్స్ట్ ఈడీ అని అంటే ఎక్స్పోర్ట్స్ని డబల్ చేయడం, ఓకే, to $12 billion. అండ్ 500+ అని అంటే ఏంటి? 500+ ఎంఎస్ఎంఈస్ని గ్లోబల్ వాల్యూ చైన్లో పెట్టడం కదా. అండ్ నెక్స్ట్ ఇది 500+ గ్లోబల్ వాల్యూ చైన్లో పెట్టడం. తర్వాత 500 crores అనేది ఏంటి? కార్పస్ ఫండ్ అనమాట. అండ్ దీనికోసము 5 centersలో నేను 500 మందికి ఫీడ్ చేస్తాను అని అనుకోండి. 5 centers ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. ఓకే, అండ్ దీనికి అంతటికి సపోర్టింగ్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఓకే, ఇవి కూడా 5 జోనల్స్లో 5 ఉంటాయి, ప్లస్ అమరావతి విల్ బి ద సెంటర్ కదా. సో ఇవి టార్గెట్స్ ఆఫ్ ద పాలసీ. సో సింపుల్గా గుడ్డి గుర్తు ఏంటి అంటే, ఐ ఫీడ్ 500+ members at 5 centers with 500 crores using రతన్ టాటా హబ్. అంతే, సింపుల్ గుడ్డి గుర్తు. ఓకే, మొత్తం కాకపోతే మీరు ఐ అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అనేది మళ్ళీ మనం బై హార్ట్ చేయాలన్నమాట. 50,000 crores. ఎఫ్ అంటే ఫార్మలైజేషన్, తర్వాత ఈ అంటే ఎంప్లాయ్మెంట్, ఈడీ అంటే ఎక్స్పోర్ట్స్ డబలింగ్, 500+ అంటే 500+ ఎంఎస్ఎంఈస్ని పెట్టడం, గ్లోబల్ వాల్యూ చైన్లో పెట్టడం, తర్వాత 5 centers ఆఫ్ ఎక్సలెన్స్, తర్వాత 500 crores కార్పస్ ఫండ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అట్ అమరావతి. అంతే, సింపుల్గా మనకి మొత్తం టార్గెట్స్ అంతా ఒక సింగిల్ లైన్లో మనం నేర్చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి కొన్ని పాలసీకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. అంటే లైక్ ఈ పిల్లర్స్ని బేస్ చేసుకొని వీటి ద్వారా అంటే ఈ పాలసీ అనేది ఇప్పుడు మనం పెట్టుకున్న ఆ టార్గెట్స్ ఏదైతే ఉందో, అంటే ఈ టార్గెట్స్ అంతా దేనికి సంబంధించింది? ఈ ఎంఎస్ఎంఈ పాలసీ కదా. సో ఈ ఎంఎస్ఎంఈ పాలసీ మొత్తం 8 పిల్లర్స్ మీద నిలబడి ఉందన్నమాట. ఓకే, సో ఆ 8 పిల్లర్స్ ఏంటి? ఆ 8 పిల్లర్స్లో ఏమేం మార్పులు తీసుకొని రావడం ద్వారా మనం ఈ ఎంఎస్ఎంఈ పాలసీని మనం అచీవ్ చేయగలుగుతాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్. ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ అంటే ఏంటి అని అంటే, అసలు ఎంఎస్ఎంఈస్ని ఫెసిలిటేట్ చేయడం, లైక్ వాటికి సపోర్టింగ్
ఉండేలాగా చూడటం అనమాట. సో దానికోసము డెడికేటెడ్ సీఎం ఉద్యమి హెల్ప్ లైన్. సీఎం ఉద్యమి హెల్ప్ లైన్ అనేది దేనికోసము, ఇక్కడ మనకి పేరు చూస్తేనే గుర్తొస్తుంది. ఉద్యమి అని అంటే లాగే ఉంది కదా, సో ఎంఎస్ఎంఈస్కి సంబంధించింది. అండ్ సో ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ పెట్టడం వాళ్ళ కోసం, అంటే లైక్ ఏదైనా క్లియరెన్సెస్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నా, ఏదైనా సపోర్ట్ కావాలనుకున్నా, ఏదైనా మెంటారింగ్ కోసమైనా సరే ఏ డౌట్స్ ఉన్నా కూడా దే కెన్ కాల్ దిస్ ఉద్యమి హెల్ప్ లైన్ అనమాట. అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్స్, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మొత్తం 25 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ ఆంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్స్ అని పెడుతున్నారు. అండ్ స్టేట్ లెవెల్ ఆంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్ విల్ బి అట్ అమరావతి. ఓకేనా. సో స్టేట్ లెవెల్ది వచ్చేసి అమరావతిలో, అండ్ మిగతా 25 జిల్లాల్లో 25 డిస్ట్రిక్ట్ ఆంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ సెంటర్ అట్ అమరావతి, ఇది ఇంపార్టెంట్. ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ సెంటర్ ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, అమరావతిలో. దట్ టు ఇన్ పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో 4.0 టెక్నాలజీ సెంటర్ని డెవలప్ చేస్తున్నారు. అంటే 4.0 టెక్నాలజీ సెంటర్ ఏం చేస్తుంది, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ మొత్తం 4.0 టెక్నాలజీస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఈ ఎంఎస్ఎంఈస్ని ఇంటిగ్రేట్ చేయడం, లైక్ వాటికి సపోర్ట్ చేయడం, ఈ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని ఇంకా ఎట్లా బెటర్ పర్ఫామ్ చేయొచ్చు అనే వాటిల్లో వాటికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవంతా ఫెసిలిటేషన్ అంతా దీని కింద అవుతుంది. అందుకే ఇది ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కింద ఇవన్నీ చెప్తున్నాం అనమాట. అండ్ 5 ఎక్స్టెన్షన్ సెంటర్స్, అంటే ఏమైనా ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఆర్ మెంట్ ఫర్ వాట్, ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి అన్నిటికీ. అండ్ నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎంఎస్సి ఎఫ్సీస్, అంటే ఎంఎస్సి ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ అనమాట. సో ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్స్ అని పెట్టి వాటి ద్వారా డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే వాటిని రిడ్రెసల్ చేయడము, అంతేకాకుండా ఆన్లైన్లో కూడా డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంని ఏర్పాటు చేయడము, తర్వాత రెగ్యులేటరీ కాంప్లయన్సెస్ని ఈజీగా ఇవ్వడం. మనము సింగిల్ విండో మెకానిజం అని చెప్పి ఇండస్ట్రియల్ పాలసీలో చూసాం కదా, టోటల్ 19 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన 93 రెగ్యులేషన్స్, రెగ్యులేటరీ క్లియరెన్సెస్ని 21 డేస్లో సింగిల్ విండో పోర్టల్ ద్వారా ఇవ్వడం. సో అట్లాంటి రెగ్యులేటరీ కాంప్లయన్సెస్ అన్నింటినీ ఈజ్ చేయడం. అండ్ తర్వాత ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా కెపాసిటీ బిల్డింగ్. ర్యాంప్ అంటే ఏంటని మనం ఆల్రెడీ చూసాం, రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ అని చెప్పి. సో వాటి ద్వారా కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా 4 ఇయర్స్లో 7,000 వర్క్షాప్స్ పెట్టి వాటి ద్వారా ఎంఎస్ఎంఈస్లో కెపాసిటీ బిల్డింగ్ అయ్యేలాగా చూడడం. ఇది పిల్లర్ నెంబర్ 1 అనమాట. ఏంటది, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్. రెండోది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2, ఇన్క్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ ఇన్ఫ్రా అండ్ మెంటార్షిప్. సో ఇన్క్యుబేషన్ అంటే మెంటార్షిప్ చేయడము. అసలు ఒక ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్క్యుబేషన్ స్టేజ్లో, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కావాల్సిన సపోర్ట్. సో ఈ వర్చువల్ ఇన్క్యుబేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒకటి పెడుతున్నారు. దీనికి స్టేట్ ఆంటర్ప్రెన్యూర్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. దట్ విల్ బి ద నోడల్ పాయింట్ అనమాట. సో ఒక మెంటార్, ప్రతి ఒక్క ఎంఎస్ఎంఈకి ఒక మెంటార్ని ఇచ్చి మెంటార్షిప్ కనెక్ట్ అని పెట్టడము. తర్వాత ఇంక్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్స్ స్పెషల్లీ ఇన్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్, అంటే కొంచెం చిన్న ఊర్లు ఉంటాయి కదా, లైక్ అంటే సిటీస్ లాగా కాకుండా మున్సిపాలిటీస్ లాగా ఉన్న చోట్ల టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో ఈ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడము. అండ్ ఆల్రెడీ ఎక్కడెక్కడున్న ఇంక్యుబేషన్ సెంటర్స్ అని అంటే ఐఐఎం తిరుపతి, ఐఐఎం వైజాగ్లో ఉన్నాయన్నమాట. సో వీటి హెల్ప్ తోటి ఈ టైర్ 2 టైర్ 3 సిటీస్కి ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ రూరల్ ఏరియాలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న రూరల్ బిజినెస్ ఇంక్యుబేటర్స్ని డెవలప్ చేయడం, అంటే రూరల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నాం త్రూ దిస్. సో ఇది పిల్లర్ నెంబర్ 2 అంటే. పిల్లర్ నెంబర్ 3 వచ్చేసి యూనిట్ లెవెల్ కాంపిటేటివ్నెస్ని ఎన్హాన్స్ చేయడం. అంటే ఏంటి అని అంటే, సో ఆల్రెడీ ఉన్న ఎంఎస్ఎంఈస్కి కానీ ఎగ్జిస్టింగ్ వాటికి కానీ కాంపిటేటివ్నెస్ పెరిగేలాగా ఏమేం చేయొచ్చు అని చెప్పి చూద్దాం. అంటే ఇంకా మంచి ఇన్నోవేషన్స్ ఏమైనా తీసుకొని వచ్చి వాటిల్లో ఉన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేసి ఇంకా హౌ కెన్ వి మేక్ దెమ్ మోర్ కాంపిటేటివ్ అని చూద్దాం. తర్వాత ఇన్నోవేషన్ నెట్వర్క్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి లేబర్కి స్కిల్లింగ్ ఇవ్వడం, లైక్ ఏపీ ఫ్యూచర్ స్కిల్స్ కనెక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి స్కిల్ సెన్సస్ అని కూడా ఉంది కదా. సో దాని ద్వారా అసలు స్కిల్డ్ ఎంతున్నారు, వాళ్ళకి ఇంకేం స్కిల్లింగ్ చేస్తే, అప్ స్కిల్లింగ్ చేస్తే ఇంకా ఏమవుతుంది అన్నది చూడడం. సో వాటి ద్వారా యూనిట్ లెవెల్ కాంపిటేటివ్నెస్ని పెంచడం. ఇక్కడ చూడండి, ఏపీ ఫ్యూచర్ స్కిల్స్ కనెక్ట్ ప్లాట్ఫామ్ గురించి కొంచెం అడిషనల్ పాయింట్ ఏంటంటే 2024 యూనియన్ బడ్జెట్లో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ ప్రొవైడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ విల్ ప్రొవైడ్ శాలరీ సపోర్ట్ ఫర్ ఫస్ట్ టైమ్ ఎంప్లాయీస్ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ ఈపీఎఫ్ఓ. అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ శాలరీ సపోర్ట్ ఇస్తుంది. అంటే ఎంతమంది కొత్తగా ఎంప్లాయీస్ని తీసుకుంటారో, అంటే అది కూడా ఫార్మల్ సెక్టర్ అని చెప్పడం కోసం ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న కొత్త ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే ఎంఎస్ఎంఈస్లో రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈస్లో కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ మంత్ శాలరీ, ఫస్ట్ టైం శాలరీ ఏదైతే ఉందో దట్ విల్ బి గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట అని యూనియన్ బడ్జెట్లో చెప్పడం జరిగింది. సో దీనికి తోడు ఇన్ అడిషన్, ఇక్కడ చూడండి ఇన్ అడిషన్ అంటున్నాం, అంటే మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే ఇది కాకుండా అని అడగచ్చు, దానికి బదులు అనొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అనొచ్చు. అట్లా కాదు, ఇది ఇస్తూ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, మరి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏమి ఇస్తుంది? ఇన్ అడిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షల్ ప్రొవైడ్ 100% అసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఈపీఎఫ్ టు మీడియం యూనిట్స్ ఫర్ దైర్ ఎంప్లాయీస్ విత్ అప్పర్ సీలింగ్ ఆఫ్ 1 lakh per annum. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ శాలరీని పిఎఫ్కి ఇస్తుంది అని అంటున్నాం. సో దానికి తోడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏమి ఇస్తుంది? ఎంప్లాయర్ కూడా ఇవ్వాలి కదా, పిఎఫ్కి కంట్రిబ్యూట్ చేయాలి కదా. సో అది ఎంత ఇవ్వాలో అంత 100%, దాంట్లో 50% అట్లా అనొచ్చు. ఎంప్లాయర్ ఎంతైతే పిఎఫ్కి కంట్రిబ్యూట్ చేయాలి అని ఉందో అంతకంత 100% గవర్నమెంట్ ఆఫ్ ఏపీఏ బేర్ చేస్తుంది. బట్ అప్పర్ సీలింగ్ ఎంత అంటే 1 lakh per annum, సంవత్సరానికి 1 lakh కన్నా ఎక్కువైతే ఇవ్వదు, అంతకన్నా ఎక్కువ వచ్చినా ఇవ్వదు. మిగతాది ఎంప్లాయరే ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 1 lakh వరకు ఇస్తుందన్నమాట. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షెల్ ప్రొవైడ్ అసిస్టెన్స్ అప్ టు 5,000 rupees per person for maximum 10 persons, for micro units for skill upgradation and 10,000 per person for 20% maximum in case of small units. సో ఇక్కడ 2 కేటగిరీలు చెప్తున్నాం, ఒకటి వచ్చేసి స్మాల్ యూనిట్స్, రెండోది వచ్చేసి మైక్రో యూనిట్స్. ఒకవేళ స్మాల్ యూనిట్స్లో కనుక కొత్తగా 20 స్మాల్ యూనిట్స్లో స్కిల్లింగ్ లైక్ అప్స్కిల్లింగ్ కనుక చేస్తుంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్మాల్ యూనిట్స్లో 20 మందికి 10,000 రూపాయల లాగా ఇస్తుంది పర్ పర్సన్. అదే మైక్రో యూనిట్స్లో మ్యాక్సిమం 10 మందికి 5,000 రూపాయలు పర్ పర్సన్ లాగా అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో ఇవి అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చేస్తున్నవి. అండ్ అంతేకాకుండా ఈకామర్స్లో వాళ్ళు ఇంటిగ్రేట్ అయ్యేలాగా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చేయడం. సో ఇవి పిల్లర్ నెంబర్ 3 అనమాట. అండ్ పిల్లర్ నెంబర్ 4 వచ్చేసి యాక్సెస్ టు ఫైనాన్స్కి యాక్సెస్ ఎట్లా? స్ట్రెంథనింగ్ ద రిసీవబుల్ ఫైనాన్సింగ్ మార్కెట్ ఫర్ ఎంఎస్ఎంఈ ఆల్ స్టేట్ పిఎస్యూస్, అన్ని స్టేట్లో ఉన్నటువంటి ఆల్ పిఎస్యూస్ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ 250 crores అండ్ అబౌవ్ టు గెట్ ఆన్బోర్డెడ్ టు ట్రెడ్స్ ప్లాట్ఫామ్. సో ట్రెడ్స్ ప్లాట్ఫామ్లోకి, ట్రేడ్ రిసీవబుల్స్ అని అంటాం కదా, సో ఆ ప్లాట్ఫామ్లోకి they are onboarded to TREDS platform with a turnover of about 250 crores అబౌవ్ ఉన్నవన్నీ దానికి ఆన్బోర్డ్ అయ్యేలాగా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ఫైనాన్షియల్ సపోర్ట్ కింద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనమాట, CGTMSE అంటాం. ఇన్స్టిట్యూషన్ సపోర్టింగ్ MSMEs by offering collateral free loans. So government of AP now partner with CGTMSE by extending additional guarantee cover to beneficiaries under CGTMSE. So already CGTMSE కింద MSMEస్కి collateral free loans ఇస్తున్నారు. ఓకే, మరి దానికి తోడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏం చేస్తుంది అని అంటే like additionalగా what it is like government of AP is now partnering with CGTMSE. ఓకేనా? సో ఏం చేస్తుంది అని అంటే ఈ CGTMSE కోసం ఆల్రెడీ 100 crores కార్పస్ ఫండ్గా పక్కకు తీసి పెట్టడం జరిగింది. దీనివల్ల వాట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఈస్ దట్ 70,000 MSME borrowers and 2 lakh employment opportunities would be supported. సో ఇక్కడ క్రెడిట్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా, ఓకే, కొలేటరల్ ఫ్రీ లోన్స్ MSMEస్కి ఇవ్వడం ద్వారా కొత్తగా 70,000 ఎక్కువ మంది బారోవర్స్ వచ్చి MSMEs కింద దీని కింద లోన్, MSMEs దీని కింద లోన్ తీసుకుంటారు. అండ్ అట్లా తీసుకొని MSMEs పెట్టడం వల్ల కొత్తగా 2 lakh మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్
డిస్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్ అంటే కొంచెం నష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ ప్యాకేజ్ ఇవ్వడం, లైక్ దానికోసం అని చెప్పి డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ సిక్ ఎంఎస్ఎంఈస్. ఏవైతే వీక్ ఫంక్షనింగ్ ఉన్నాయో వాటికి డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ అనే దాన్ని 2024 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో ఏం చేస్తారు దానికోసము అని అంటే ఐడెంటిఫైడ్ సిక్ యూనిట్స్ అంటే ఏవైతే సిక్గా ఉన్నాయో ఫంక్షనింగ్ అంటే లైక్ ప్రాఫిట్లలో లేకుండా లాసెస్లో ఉన్నాయో వాటికి అవి కట్టాల్సిన వడ్డీల్లో 6% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు. బట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 2 lakhs rupees per year ఫర్ మ్యాక్సిమం 3 years. 3 ఏళ్ల పాటు అవి కట్టాల్సిన వడ్డీల్లో 6% సబ్సిడీ ఇస్తారు. కానీ ఆ 6% అనేది సంవత్సరానికి 2 లక్షల్ని దాటి పోకూడదు. ఓకేనా, మ్యాక్సిమం 2 లక్షలు పర్ ఇయర్ ఇస్తారు. అండ్ 3 years డిఫర్మెంట్ ఆఫ్ ట్యాక్స్ అరియర్స్, ట్యాక్స్ ఒక 3 ఏళ్ళు కట్టకపోయినా ఏం పర్లేదు. అండ్ రిలీఫ్ ఇన్ ఎనర్జీ ఛార్జెస్, సో పవర్ ఛార్జెస్ ఇట్లాంటి వాటిల్లో కొంచెం రిలీఫ్ ఉంటుంది. అండ్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటి, సిక్ ఎంఎస్ఎంఈస్ అంటే ఆల్రెడీ అవి నష్టాల్లో ఉన్నాయి కాబట్టి వాటికి ఇంట్రెస్ట్ సబ్సిడీ, తర్వాత ట్యాక్స్ అరియర్స్ 3 ఏళ్ళు కట్టకపోయినా ఏం కాదు, ఎనర్జీ ఛార్జెస్లో కూడా రిలీఫ్ ఉంటుంది. సో మొత్తానికి డిస్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్ ఇస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ పిల్లర్స్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏవేవి అని అంటే టార్గెట్స్ ఉన్నాయి కదా, అవి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సపోర్ట్ వచ్చేసరికి లైక్ ఎట్లా అచీవ్ చేస్తాము అనే దాంట్లో మనం పిల్లర్స్ అనేవి ఊరికే ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. బట్ ఖచ్చితంగా మనం చూడాల్సినది ఏంటి అని అంటే వీటిని అన్నింటినీ అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏమున్నాయనేది మనం లాస్ట్లో చెప్పుకుంటాం కదా, అది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంత కంటెంట్ ఉంది, సో ఇదంతా బై హార్ట్ చేయాలా అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీటన్నిటి మీద క్వశ్చన్ మనకి ఓన్లీ ఎంఎస్ఎంఈసో లేదా ఓన్లీ ఏపీ ఎకానమీ మాత్రమే 75 మార్క్స్కి కాదు కదా. సో ఇంత డెప్త్గా పోయి అయితే క్వశ్చన్స్ రావు. మ్యాక్సిమం మనకి ఈ పాలసీ మీద వస్తే టార్గెట్స్ మీద వస్తాయి, లేదా వాటి మీద ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ వాటికి ఎట్లా ఇస్తున్నారు, ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద వస్తాయన్నమాట. జస్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఈ పిల్లర్స్ని చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, సారీ ఇది మళ్ళీ రిపీట్ అయింది, 1 second. అండ్ నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 5 వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ. ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే సస్టైనబుల్గా అంటే లైక్ జీరో ఏమంటారు సర్క్యులర్ ఎకానమీ అంటాం కదా, సో దాంతో ఎంఎస్ఎంఈస్ని లింక్ చేయడం. ఇక్కడ ఎట్లా మ్యాపింగ్ ఆఫ్ ఎనర్జీ ఇంటెన్సిటీ బై క్లస్టర్, సపోర్ట్ ఫర్ ఎనర్జీ, వాటర్ ఆడిట్, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ టెక్నాలజీ అడాప్షన్, 75% ఆఫ్ ద కాస్ట్ని రీఎంబర్స్మెంట్ చేస్తారు. అంటే ఈ ఎంఎస్ఎంఈస్ కూడా ఎట్లా ఉండాలి అని అంటున్నాము అంటే సర్క్యులర్ ఎకానమీ అంటాం కదా, లైక్ అంటే వాటి నుంచి మనకి సస్టైనబుల్గా ఉండాలి అని అంటే ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి మనం ఎంత అనుకున్నాం టార్గెట్, పంచామృత్ గోల్స్లో 45% ఆఫ్ ద ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపికి రెడ్యూస్ చేయాలి అని అనుకున్నాం కదా బై 2030. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఏ ఎంఎస్ఎంఈస్ అయితే రెగ్యులర్గా ఎనర్జీ ఆడిట్స్, వాటర్ ఆడిట్స్, తర్వాత దాని నుంచి రిలీజ్ అయ్యే వేస్ట్ని ప్రాపర్గా మేనేజ్ చేయడము, తర్వాత గ్రీన్ టెక్నాలజీకి అవి అడాప్ట్ అవ్వడము, అంటే ఆ పవర్ అట్లాంటివన్నీ కూడా రెన్యూబుల్స్ నుంచి సోర్స్ చేసుకోవడము, ఇట్లాంటివి అంటే అట్లా గ్రీన్ టెక్నాలజీ అడాప్షన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎస్ఎంఈ ఉంది, అది కనుక ఏదైనా సోలార్ పవర్డ్ ఇవి పెట్టుకోవాలి అని అనుకుంటుంది, అంటే దానికి చేంజ్ అవ్వాలి అనుకుంటుంది కదా. సో ఆ గ్రీన్ టెక్నాలజీ అడాప్షన్కి ఒక 100 కోట్లు ఖర్చు అవుతుంది అని అనుకుందాం. దాంట్లో 75% ఆఫ్ ద కాస్ట్ విల్ బి రీఎంబర్స్డ్ అనమాట. అంటే 75% 75 కోట్లు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే నాట్ ఫర్ గ్రీన్ టెక్నాలజీ అడాప్షన్, సారీ, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. దానికి సపోర్ట్ అయితే ఇస్తారు, బట్ ఈ 75% ఆఫ్ ద కాస్ట్ రీఎంబర్స్మెంట్ దేనికి ఇస్తారు అంటే ఎనర్జీ ఆడిటింగ్ చేసుకుంటే దానికి అయ్యే ఖర్చుకి, వాటర్ ఆడిటింగ్కి, సో ఇట్లాంటి వాటికి అయ్యే ఖర్చుల్లో 75% ఆఫ్ ద కాస్ట్ విల్ బి రీఎంబర్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనమాట. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు సోలార్ రూఫ్ టాప్ సొల్యూషన్స్కి అసిస్టెన్స్ ఇస్తారు. తర్వాత ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి సర్క్యులర్ ఎకానమీ లాగా ఉండేలాగా చూసుకుంటారనమాట. సో ఇది పిల్లర్ నెంబర్ 5. నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 6 వచ్చేసి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్. అంటే ఇంపోర్ట్స్ మనం ఎక్కువ ఇంపోర్ట్స్ ఏవి చేసుకుంటున్నామో వాటిని సబ్స్టిట్యూట్ చేయడం, లైక్ ఇంపోర్ట్స్ని తగ్గించడము, అండ్ అట్ ద సేమ్ టైం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ కూడా చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్ చూద్దాము. మన టార్గెట్ ఏంటంటే ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అని చెప్పి. సో దాని రిలేటెడ్ ఒక ఫ్యాక్ట్ ఏంటి అని అంటే
క్రాస్ బార్డర్ ఈ కామర్స్ ఇండియాది ఎంత పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో టు $800 billion by 2025 and $2 trillion by 2030. సో ఇంత స్కోప్ ఉందన్నమాట ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్కి. సో ఇండియాకి ఇంత స్కోప్ ఉంది అని అంటే ఏపీ కూడా దాంట్లో లైక్ దండిగా స్కోప్ ఉంది అని మనం చెప్పచ్చు కదా. సో మన ఏపీలో 1 district 1 product స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని దీంతో లింక్ చేసి సో ఈ గ్రోత్ జర్నీలో మనం కూడా భాగం అవ్వడానికి ట్రై చేయడం. ఓకే, సో ఆ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేసుకోవడం అండ్ దాంతోపాటు ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయడం. దట్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఏపీ. ఎందుకు మనము ఇంపోర్ట్ చేసుకోవడము, మ్యానుఫ్యాక్చర్ చేసుకునేలాగా ట్రై చేయడం. అండ్ నెక్స్ట్ ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 500 unitsని గ్లోబల్ వాల్యూ చైన్ తోటి ఇంటిగ్రేట్ చేయాలి అన్నది టార్గెట్గా పెట్టుకున్నాము అని. అండ్ రివర్స్ బయర్ సెల్లర్ మీట్స్ అనమాట. సో బయర్ సెల్లర్ని మీట్స్ పెట్టడము ఇట్లాంటివి చేయడము. తర్వాత పిల్లర్ నెంబర్ 7 అడాప్టింగ్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అంటున్నాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట. ఎంఎస్ఎంఈ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ అంటే ఈజీగా పోయి జస్ట్ ఊరికే అక్కడ ఇంకా మొత్తం రెడీగా ఉంటుంది, జస్ట్ అక్కడ మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు అనేలాగా ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ ఉండే ఎంఎస్ఎంఈ పార్క్స్ని డెవలప్ చేయాలి అని. సో వీటిల్లో నానో పార్క్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్ అని రెండు రకాలుగా ఉన్నాయి. సో పీపీపీ మోడ్లో వాటిని డెవలప్ చేయాలి అని. నానో పార్క్స్ అని వేటిని అంటాము, ఎంఎస్ఎంఈ పార్క్స్ అని వేటిని అంటాము అంటే 10 to 100 acres ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్స్, లెస్ దాన్ 10 acres ఉంటే నానో పార్క్స్. సో అది ఫస్ట్ పాయింట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏమంటున్నాము, నానో పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కుల్ని డెవలప్ చేయడము. రెండోది ఏంటి, మినిమం 20 acres ఆఫ్ ల్యాండ్ ప్రతి డిస్ట్రిక్ట్కి ఏమంటారు ఈ ఎంఎస్ఎంఈస్ కోసం డెడికేట్ చేయడం. అండ్ అది అక్రాస్ 175 కాన్స్టిట్యుయెన్సీస్, జిల్లాకని కాదు ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి డెడికేటెడ్గా 20 acres ఆఫ్ ల్యాండ్. అది ఎయిదర్ ప్రైవేట్ ల్యాండ్ అవ్వచ్చు లేదా ఏపీ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రా కార్పొరేషన్ వాళ్ళది, ఏపీఐఏసీ వాళ్ళది అవ్వచ్చు. 20 acres ఆఫ్ ల్యాండ్ మినిమం ఉండాలి అక్రాస్ 175 కాన్స్టిట్యుయెన్సీస్. అండ్ నానో పార్కులు అయితే లెస్ దాన్ 10 acres ఉంటాయి నానో పార్కులని, 10 to 100 acres ఉంటే ఎంఎస్ఎంఈ పార్కులని అంటాము. సో వాటిని డెవలప్ చేయడం. తర్వాత సెక్టార్ స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, టెక్స్టైల్ సెక్టార్, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా సెక్టార్ స్పెసిఫిక్గా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ యాంకర్ బయర్ లెడ్ యాన్సిలరీ పార్క్స్. యాన్సిలరీ పార్క్స్ ఉంటాయి కదా, అంటే ఒక మెయిన్ ప్రోడక్ట్ ఉంటుంది దాని రిలేటెడ్ ఉన్నటువంటివి యాన్సిలరీ పార్క్స్ ఉంటాయి కదా. సో అవి అట్లీస్ట్ ఒక రెండింటిని డెవలప్ చేయడం. తర్వాత ఎంఎస్ఎంఈ క్లస్టర్ మ్యాపింగ్ ఆన్ గతిశక్తి పోర్టల్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్ఫ్రా ప్లానింగ్. అంటే మనకి ఆల్రెడీ గతిశక్తి, పిఎం గతిశక్తి అని ఉంది కదా. సో దాంతో మన ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ని మ్యాప్ చేయడం ద్వారా ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్లాన్ చేయొచ్చు. ప్లస్ జియో ట్యాగ్డ్ స్టేట్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ మ్యాప్ వుడ్ బి క్రియేటెడ్ అండ్ అలైన్డ్ విత్ పిఎం గతిశక్తి ఇన్ఫ్రా ప్లాన్ టు ఎన్హాన్స్ ద ఇన్ఫ్రా కనెక్టివిటీ. అంటే ఇప్పుడు ఫస్ట్ అసలు ఏపీలో ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ఒక మ్యాప్ లాగా ఒక జియో ట్యాగ్ చేసి దాన్ని క్రియేట్ చేసి దట్ షుడ్ బి అలైన్డ్ విత్ పిఎం గతిశక్తి అనమాట. సో అప్పుడు ఇంకా బెటర్ ఇన్ఫ్రా కనెక్టివిటీ అనేది వస్తుంది అని. అండ్ నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 8 బిల్డింగ్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్. ఇది మనం ఒకసారి చూద్దాం. ఇంక్లూజివ్గా, ఈక్విటబుల్గా ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ ఉండేలాగా ఎట్లా చూడొచ్చు అంటే ఫస్ట్ది వచ్చేసి ఏపీ ఎంఎస్ఎంఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ. మన ప్రొక్యూర్మెంట్ పాలసీ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రొక్యూర్మెంట్ పాలసీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఎంఎస్ఎంఈస్ నుంచి మినిమం 25% ఖచ్చితంగా ఉండాలి రిజిస్టర్డ్ విత్ ఇన్ ద స్టేట్. అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి పబ్లిక్ గవర్నమెంట్కి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 25% ఆ స్టేట్లో రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈస్ నుంచే ప్రొక్యూర్ చేసి తీరాలన్నమాట. సో దీని రిలేటెడ్గా స్టేట్ ఎంటిటీస్ మంత్లీ రిపోర్ట్స్ని పంపిస్తాయి టు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిగార్డింగ్ ద ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. అంటే సో ఇప్పుడు ఇది కంపల్సరీగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ 25% చేసి తీరాలి కాబట్టి ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్లీ రిపోర్ట్స్ పంపిస్తాయి. లైక్ ఎంత ప్రొక్యూర్మెంట్ చేశాము, ఇంకెంత చేయాలి, ఏం కావాలి అన్నట్టు పంపించాలి. అండ్ రెండోది స్పెషల్ డిస్పెన్సేషన్ ఫ్రమ్ ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ. Government shall mandate a minimum of 4% procurement from MSMEs owned by BC, SC, ST
అండ్ 3% ఫ్రమ్ ఉమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్ విదిన్ టోటల్ మ్యాండేట్ ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. ఇక్కడ చూడండి, ఇది ఒక పాయింట్ అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటిది. సో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ మనం ఏమన్నాము, ఖచ్చితంగా 25% ఎంఎస్ఎంఈస్ నుంచే తీసుకోవాలి అని. సో ఇక్కడ ఏమంటున్నాము అంటే ఈ 25% లిమిట్లోనే, ఓకే, 25% లిమిట్లోనే కంపల్సరీగా మ్యాండేటరీగా 4% వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్ నుంచి తీసుకోవాలి అని, అండ్ 3% వచ్చేసి కంపల్సరీగా ఉమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్ నుంచి తీసుకోవాలి అని. సో అంటే ఈ 25%లోనే మళ్ళీ ఇవి లోపల లిమిట్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇక్కడ ఏం చేంజ్ చేసి అడగచ్చు అని అంటే 25% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తోటి అలైన్ అయ్యి ఎంఎస్ఎంఈస్ నుంచి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాయి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ 4% ఫ్రమ్ బీసీ ఎస్సీ ఎస్టీ, 3% ఫ్రమ్ ఉమెన్ ఓన్డ్ అని అనొచ్చు. ఇన్ అడిషన్ టు దట్ కాదు, విత్ ఇన్ దట్ లిమిట్ 4% ఫ్రమ్ బీసీ ఎస్సీ ఎస్టీ, 3% ఫ్రమ్ ఉమెన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 10% అడిషనల్ capital subsidy for women BC SC ST specially abled MSMEs having domicile in the state who are undergoing expansion. సో ఏ ఎంఎస్ఎంఈస్ అయితే వాటిని ఇప్పుడు మైక్రో నుంచి స్మాల్కి, స్మాల్ నుంచి మీడియంకి అట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి అట్లా, లేదా వాటి నెంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి సంథింగ్. సో అట్లా ఎక్స్పాండ్ అవ్వాలి అని అనుకుంటున్న ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో అది కూడా లెడ్ బై ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ అండ్ డొమిసైల్ అంటే ఏపీలోనే ఉండాలి. ఎంఎస్ఎంఈస్ ఏపీలోనే ఉండాలి, వాళ్ళు ఏపీ వాళ్ళే అయి ఉండాలి. అట్లాంటప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో, ఆ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో 10% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. అండ్ ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో 20% ఆఫ్ ద ల్యాండ్ ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకే రిజర్వ్ చేసి పెడతారు. 20% ఆఫ్ ద ల్యాండ్ వాళ్ళకే ఇవ్వాలి అనమాట. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ మీడియం ఎంటర్ప్రైజెస్ టు ఎనేబుల్ దెమ్ టు ట్రాన్సిషన్ టు లార్జ్. సో ఏవైతే మైక్రో స్మాల్ మీడియం అంటున్నామో, మీడియంవి లార్జ్గా పెరగడానికి ఎక్కువగా లైక్ పెరిగేదానికి వాటిని ఎనేబుల్ చేయాలి. ఎట్లా అంటే దే విల్ బీ ఆఫర్డ్ ఏ బిజినెస్ డెవలప్మెంట్ క్రెడిట్స్, బీడీసీస్ అంటారనమాట, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 2% ఆఫ్ దేర్ గ్రోత్ ఇన్ టర్న్ ఓవర్ ఫర్ ఎ 5-year పీరియడ్. సో 5-year పీరియడ్లో అవి ఎంత గ్రోత్ అవుతున్నాయో, సో ఆల్ మీడియం ఎంటర్ప్రైజెస్ విల్ బీ ఆఫర్డ్ బిజినెస్ డెవలప్మెంట్ క్రెడిట్స్ అని చెప్పి వాటికి బీడీసీస్ అని చెప్పి ఇస్తారు, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 2% ఆఫ్ ద గ్రోత్. అవి ఎంత గ్రోత్ అయ్యాయో 5-year పీరియడ్లో అందులో 2% బీడీసీస్ కింద ఇస్తారనమాట. సో బిజినెస్ డెవలప్మెంట్ క్రెడిట్స్ అని వాటికి ఇస్తారు. అండ్ 25% అసిస్టెన్స్ ఫర్ లిస్టింగ్ అండ్ రైజింగ్ మనీ ఇన్ ఎస్ఎంఈ స్టాక్ ఎక్స్చేంజ్ విత్ ఎ క్యాప్ ఆఫ్ 5 lakhs షల్ బీ ప్రొవైడెడ్ టు మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఈ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈ స్టాక్ ఎక్స్చేంజ్లో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి అవి మనీని రైజ్ చేస్తాయి కదా త్రూ ఐపీఓ అట్లా. సో అట్లా చేయడానికి విత్ అ క్యాప్ ఆఫ్ 5 lakhs షల్ బీ ప్రొవైడెడ్. ఎంత అంటే 25% అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ విత్ అ ట్రాక్ రికార్డ్ ఆఫ్ హై పర్ఫార్మెన్స్ షల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ వైల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ 500 ఛాంపియన్ యూనిట్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 500 ఛాంపియన్ యూనిట్స్ని గ్లోబల్ సప్లై చైన్లో ఇంటిగ్రేట్ చేస్తామని. సో అవి మంచి ట్రాక్ రికార్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాటిని ఇంటిగ్రేట్ చేయడానికి వీటికి సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇవి పిల్లర్స్. సో ఈ పిల్లర్స్లో మనము ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ అనుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ది ఒకటి. తర్వాత వాట్ ఈస్ దిస్ వన్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్లో నానో అంటే ఎంఎస్ఎంఈ అంటే ఎన్ని ఏకర్స్ అట్లాంటిది. అండ్ తర్వాత ఈ గ్రీన్ టెక్నాలజీ అడాప్షన్ అంటే లైక్ సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ అప్పుడు ఏం చేస్తారు అని చెప్పి. సో ఈ పిల్లర్స్ ద్వారా మనం అనుకున్నటువంటి టార్గెట్స్ని అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈస్ టార్గెటింగ్ టు అచీవ్ ద ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పాలసీ బై డిపెండింగ్ ఆన్ ఆల్ దీస్ పిల్లర్స్. ఆ పిల్లర్స్లో ఈ పనులు చేయడం ద్వారా అచీవ్ చేయడానికి చూస్తుందన్నమాట. మరి వీటికి గాను ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తుంది? వన్ సెకండ్. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఇస్తుంది అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకందరికీ తెలిసిందే. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారము ఎంటిటీ షుడ్ మీట్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. అంటే డెవలప్మెంట్ యాక్ట్ 2006 ప్రకారము మైక్రో అంటే ఏంటి, స్మాల్ అంటే ఏంటి, మీడియం అంటే ఏంటి అండ్ అది ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. మైక్రో అంటే మనకు తెలుసు 1 crore కన్నా ఇన్వెస్ట్మెంట్ అయితే 1 crore, టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores కన్నా ఎక్కువ ఉండకూడదు. స్మాల్ అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10, టర్న్ ఓవర్ వచ్చేసి 50. చూడండి, ఇది 10 times అయింది, ఇది 10 times అయింది.
మీడియం అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50 crores, టర్న్ ఓవర్ వచ్చేసి 250 crores. ఇక్కడ మాత్రం 5 times అయింది. ఓకే, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టు టర్న్ ఓవర్ 5 times అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 10 crore అయితే టర్న్ ఓవర్ 50 crores ఇంటూ 5, ఇక్కడ 50 crores అయితే ఇంటూ 5 250 crores. సో ఇక్కడ 1 ఉన్నది 10 అయింది, ఇది 5 times అయింది, ఇది ఇక్కడ 10 times అయింది, ఇక్కడ వచ్చేసి 5 times అయింది. సో ఇన్వెస్ట్మెంట్ 1 crore అయితే టర్న్ ఓవర్ 5 crores మించకూడదు, స్మాల్ ఇది 10 crores అయితే ఇది 50 crores మించకూడదు, మీడియం ఇన్వెస్ట్మెంట్ 50 crores అయితే టర్న్ ఓవర్ 250 crores దాటకూడదు, ఇది దాటితే అప్పుడు లార్జ్ అవుతుంది. సో ఇది మైక్రో, స్మాల్ అండ్ మీడియం అంటే అకార్డింగ్ టు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006. అంతకుముందు డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు సింప్లిఫై అయ్యి ఇట్లా అయిందనమాట. ఇవన్నీ కూడా ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మరి ఇప్పుడు దేన్ని స్టార్టప్ అంటాం? అసలు స్టార్టప్ అంటే ఏంటి అని అంటే, ఒక దాన్ని స్టార్టప్ అని ఎప్పుడు అంటాము అంటే దాని డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి 10 years పీరియడ్ వరకు ఒక దాన్ని స్టార్టప్ అని అంటాము. అండ్ టర్న్ ఓవర్ ఆఫ్ ద ఎంటిటీ ఫర్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ సిన్స్ రిజిస్ట్రేషన్ హ్యాస్ నాట్ ఎక్సీడెడ్ 100 crores, అంటే 100 కోట్ల కన్నా అది రిజిస్టర్ అయిన, అంటే లైక్ ఇప్పుడు రిజిస్టర్ అయిన రోజు నుంచి 10 ఏళ్ల వరకు ఏ ఇయర్లోనూ దాని యొక్క టర్న్ ఓవర్ 100 కోట్లు దాటకూడదు, దాటకపోతే దాన్ని స్టార్టప్ అంటారు. అండ్ ఎంటిటీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ ఇన్నోవేషన్, డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్, ప్రాసెసెస్, సర్వీసెస్, a scalable model with a high potential of employment generation or wealth creation. సో దానివల్ల ఇన్నోవేషన్ ఉండాలి, ప్రోడక్ట్స్ని డెవలప్ చేయాలి, లేదా సర్వీసెస్ని డెవలప్ చేయాలి, లేదా హై పొటెన్షియల్ లైక్ ఎంప్లాయ్మెంట్ అన్నా ఉండాలి, వెల్త్ క్రియేషన్ అన్నా చేయగలగాలి. అట్లాంటి దాన్ని స్టార్టప్ అని అంటామన్నమాట. అండ్ the overall incentive MSME can claim through combination of incentive packages offered through this policy shall not exceed 75% of FCI. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనం ఇందాక రకరకాల ఇన్సెంటివ్స్ చూసాం, లైక్ ఉమెన్ అయితే, బీసీ ఎస్సీ ఎస్టీ అయితే, లేదంటే ల్యాండ్ రూపంలో, లేదంటే పవర్ రూపంలో, ఇట్లా లైక్ అంటే ఎనర్జీ ఛార్జెస్, ఇట్లా అన్ని రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా. సో అన్ని రకాల ఇన్సెంటివ్స్ కలుపుకున్న ఒక ఎంఎస్ఎంఈ దాని ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఎఫ్సిఐ అంటే. సో దాంట్లో 75% కన్నా మించి ఇన్సెంటివ్స్ని తీసుకోకూడదు. ఎన్ని రకాల కాంబినేషన్లో అంటే, ఒక ఉమెన్ కాబట్టి ఉమెన్ వస్తాయి, ఒక బీసీ వస్తాయి, తర్వాత ఇంకోటి సోలార్ రూఫ్ టాప్ పెట్టుకున్నా సో దానికి వస్తాయి. సో ఇట్లా రకరకాల ఇన్సెంటివ్స్వి అన్ని రకాలవి వాడేసి మనం గవర్నమెంట్ నుంచి తీసుకునే ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 75% ఆఫ్ అవర్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో నువ్వు పెట్టే మొత్తం ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నీది ఎంతైతే ఉందో అందులో 75%కి మించి ఇన్సెంటివ్స్ నువ్వు తీసుకునేదానికి లేదు అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ మొత్తానికి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉంటాయంటే, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్ 100% స్టాంప్ డ్యూటీ. నువ్వు ల్యాండ్ పర్చేస్ చేయడానికి ఎంత డబ్బులు అయితే ఖర్చు పెడతామో దానికి అయ్యే స్టాంప్ డ్యూటీ మొత్తం రీయింబర్స్మెంట్ చేస్తారు. అండ్ దాంతోపాటు బిల్డింగ్స్కి లీజ్కి అయ్యే స్టాంప్ డ్యూటీ కూడా 100% రీయింబర్స్మెంట్ ఉంటుంది. తర్వాత ఓన్లీ 1 టైమే, అంటే మళ్ళీ నేను కొంటూ ఉంటాను దానికి స్టాంప్ డ్యూటీ కావాలి అంటే లేదు, ఓన్లీ 1 టైం మాత్రమే రీయింబర్స్మెంట్ ఉంటుంది. తర్వాత ఏదైనా ల్యాండ్ కన్వర్షన్స్ ఉంటాయి కదా, లైక్ అగ్రికల్చర్ ల్యాండ్ని ఇండస్ట్రియల్ పర్పస్కి వాడడం, అట్లా కన్వర్షన్ చేసుకోవాలన్నమాట, దానికి ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు కూడా 100% రీయింబర్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ విల్ ఆల్సో బీ 100% రీయింబర్స్డ్. తర్వాత క్యాపిటల్ సబ్సిడీ ఎంత ఇస్తారు అని అంటే, మైక్రో వాటికి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము ఇన్సెంటివ్స్ మొత్తం కలిపి అని. సో చూడండి, మైక్రో వాటికి అయితే టోటల్ ఫిక్స్డ్ క్యాపిటల్లో 25% రీయింబర్స్మెంట్ చేస్తారు. స్మాల్ వాటికి అయితే లైక్ మైక్రో, స్మాల్, మీడియం అన్నిట్లో 25% అనేది రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది క్యాపిటల్ సబ్సిడీ మీద. కాకపోతే వీటి అప్పర్ లిమిట్స్ ఉన్నాయి, క్యాప్డ్ అట్ 25 lakhs, అంటే 25% ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మైక్రో, కానీ మ్యాక్సిమం 25 lakhs ఇస్తారు. స్మాల్కి అయితే మ్యాక్సిమం 1.5 crore, మీడియంకి అయితే మ్యాక్సిమం 7 crores. సో 25% అనే అంటున్నాము. విచ్ ఎవర్ ఈజ్ లైక్ హయ్యర్, అంటే 25% ఎక్కువైతే అదే ఇస్తారు, లేదా 25 lakhs ఎక్కువ అనుకోండి, ఇంకా అంతకన్నా మించి ఇవ్వరు అనమాట. అండ్ నెక్స్ట్ 10 ఇవి కాక 10% అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ విత్ మ్యాక్సిమం క్యాప్ ఆఫ్ 7 crore ఫర్ ఉమెన్ BCST విత్ ద డొమిసైల్ ఇన్ ద స్టేట్. ఇవి కాక 10% అడిషనల్గా క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు ఫర్ ఉమెన్ అయితే. సో ఈ 25% ప్లస్ 10% ఫర్ ఉమెన్ అనమాట. ఓకే, అండ్ ఇది కానీ ఇవన్నీ కూడా
ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కటి న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈస్కి, కానీ ఈ క్యాపిటల్ సబ్సిడీ మాత్రము కొత్తగా పెట్టే ఎంఎస్ఎంఈస్కి మాత్రమే. ఇది అప్లికబుల్ ఓన్లీ ఫర్ న్యూ ఎంటర్ప్రైజెస్ అనమాట. నెక్స్ట్ పవర్ కాస్ట్లో ఇది మనం యూనిట్కి 1 రూపీ, దేనికైనా అంతే, మైక్రో కానీ స్మాల్ కానీ మీడియంకి కానీ యూనిట్కి 1 రూపీ పవర్ సబ్సిడీ ఉంటుంది ఫర్ 6 ఇయర్స్ అనమాట. కానీ దీనికి కూడా మ్యాక్సిమం ఎంత అంటే పర్ యానం 1 lakh, పర్ యానం 5, పర్ యానం 15 lakh, ఇట్లా ఇండస్ట్రీని బట్టి ఉంటుంది. తర్వాత ఎస్జిఎస్టీ మొత్తం స్టేట్కి కట్టే నెట్ ఎస్జిఎస్టీ ఏదైతే ఉందో అది కూడా 100% రీంబర్స్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ప్రొవైడెడ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఏపీ స్టేట్ అనమాట. సో టోటల్గా ఈ క్యాపిటల్ సబ్సిడీ అయితే ఇంత ఉంటుంది. అండ్ అడిషనల్గా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకైతే 10% అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది. సో మనం ఎన్ని రకాల ఇన్సెంటివ్స్ని వాడుకున్నా సరే టోటల్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఎఫ్సిఐలో 75%కి మించి ఉండకూడదు అనే ఒక క్యాప్ అప్పర్ లిమిట్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఈ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ద్వారా ఏపీలో ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి 1 family 1 entrepreneur అనే నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ పాలసీకి సంబంధించి మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి, టార్గెట్స్ని కంపల్సరీ చూసుకోవాలి, అండ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ పాలసీ. అండ్ మిగతా పాలసీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.